Hi, hello, namaste. Welcome to our YouTube channel, Janavani. Please subscribe our channel. మెగాస్టార్ చిరంజీవి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రికార్డులు ఎన్నింటినో సృష్టించారు. ఇప్పుడు అలాంటిదే మరో రికార్డు సృష్టించారు. కాలానికి ఎవరో అతీతులు కాదు. జనరేషన్లు మారిపోతుంటే వ్యక్తుల ప్రాధాన్యతలు ప్రాబల్యాలు మారిపోతుంటాయి. కానీ కాలం మారినా మారని మెగాస్టార్ క్రేజ్ అని ఆయన నిరూపిస్తున్నారు. రెండవ జనరేషన్ కి నెంబర్ 1 స్టార్ ఎన్టీఆర్ అయితే మూడవ జనరేషన్ కి నెంబర్ 1 స్టార్ మెగాస్టార్ చిరంజీవి. నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత సాధారణంగా ముందర జనరేషన్ స్టార్ హీరోలు వెటరన్లుగా మారిపోతారు. ఏ ఇండస్ట్రీలో అయినా జరిగేది ఇదే. మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 హీరోగా మారిన తర్వాత అంతకు ముందు నెంబర్ 1 హీరో అయిన ఎన్టీఆర్ కొన్ని చిత్రాలు చేశారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, సమ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ. వీటిలో ఒక్క మేజర్ చంద్రకాంత్ సినిమా తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్. చెప్పుకోదగ్గ కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయాయి. జనరేషన్ మారిపోవడం వల్ల జరిగే పరిణామాలు ఇవి. అంతే తప్ప ఆ సినిమాలు ఆడకపోవడం వల్ల ఎన్టీఆర్ ఘనత ఇసుమంత తగ్గదు. అలాగే ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా విఖ్యాతిగాంచిన అమితాబ్ జనరేషన్ మారిపోయి కాళ్ళ త్రయం హవా వచ్చాక షారూక్, అమీర్ ఖాన్లు హీరోలుగా చేసిన చిత్రాల్లో క్యారెక్టర్లు చేశారు. అయినా అమితాబే. ఆయన స్థాయి విజయ్, అజిత్ల హవా తమిళనాడులో పెరిగిన తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రభ అక్కడ బాగా తగ్గిపోయింది. గత 15 సంవత్సరాల్లో రజనీవి ఒక్క జైలర్ తప్ప మరే చిత్రము సరిగా ఆడలేదు. ఎక్కువ శాతం సినిమాలు డిజాస్టర్స్. వీళ్ళందరికీ అతీతంగా తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో మెగాస్టార్ చిరంజీవి చరిత్రను తిరగరాస్తున్నారు. అమితాబ్, రజనీ లాంటి వారు నిరంతరాయంగా సినిమాల్లో కొనసాగుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లటం వల్ల 10 ఏళ్లు గ్యాప్ వచ్చింది. 10 ఏళ్ల గ్యాప్ తో తిరిగి వచ్చిన తర్వాత ఆయన సృష్టిస్తున్న రికార్డులు నేటి స్టార్ హీరోలకు కూడా అందని విధంగా ఉంటున్నాయి. రీ ఎంట్రీలో ఆయన ఇప్పటి వరకు 7 చిత్రాలు చేశారు. అందులో 4 చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి. 3 చిత్రాలు 140 కోట్లకు పైగా షేర్ సాధించాయి. కేవలం ఆచార్య, బోళా శంకర్ చిత్రాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. గాడ్ ఫాదర్ మూవీ మంచి మూవీగా పేరు వచ్చిన భారీ వర్షాల కారణంగా 100 కోట్ల షేర్ సాధించలేకపోయింది. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ సాధించి తిరుగులేని రికార్డును మెగాస్టార్ కట్టబెట్టాయి. స్టార్ హీరోల్లో ఒక ప్రభాస్ కి తప్ప ఎవరికి 100 కోట్ల షేర్ సాధించిన చిత్రాలు 4 లేవు. రాజమౌళితో చేసిన 2 చిత్రాలు పక్కన పెడితే ప్రభాస్ కి 4 లేవు. నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోల హవా కొనసాగుతున్నా కూడా తన ప్రభంజనాన్ని కొనసాగించగలగటం ఇండియా మొత్తం మీద కేవలం ఒక్క మెగాస్టార్కే చెల్లింది.